హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అదిగోను ఉచితమైన కృపచేత నాయన మా ప్రియులను ప్రేరేపించి ప్రభువా ఈ 3 దినాల ఉపవాస కూడికలను ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, వాతావరణం ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రభువా ఆయన మీ కార్యాన్ని జరిగించడానికి మీరు ధైర్యాన్ని ఇచ్చినందుకు ప్రభువా మీరు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. జరుగుతున్న ఉపవాస కూడికల్లో ప్రభువా ఈ 2వ దినపు రాత్రి వరకు కూడా మీరు తోడుగుండి నడిపిస్తున్నారు. మీ వాక్యం ద్వారా ఆయా దైవ సేవకులందరూ నిలబెట్టి మాట్లాడుచున్నారు. అందుని బట్టి నీకు వందనాలు తండ్రి. బిడ్డలు ప్రభు వింటున్నారు నీ వాక్యాన్ని. విన్న వాక్యం ప్రభు వారు మర్చిపోకుండా వారి హృదయాలను భద్రపరుచుకుని ఆ నీ వాక్య ప్రకారంగా వారు జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కూడా మాతో మాట్లాడండి, సహాయం చేయండి. ఇంతవరకు దైవ సేవకుల్ని ప్రభువానైన యవన బిడ్డల్ని మీరు బలపరిచి చక్కనటువంటి పాటలు పాడి స్తుతించి ఆరాధన కీర్తనలు పాడి నీ స్తుతించే భాగ్యం ఇచ్చారు. నీకు వందనాలు. వారిని కూడా మీరు బలపరచండి, నడిపిస్తున్న మీ దాసుని కూడా బలపరచండి. అల్పుడను యోగ్యుడును నీ దాసుని నన్ను బలపరచండి, నన్ను మరుగుపరచండి. నాలో ఏమీ లేదు కానీ సమస్తం మీలో ఉంది ప్రభువా. కాబట్టి మీరే మాతో నాతో అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, మా అందరి కొరకు నువ్వు సిద్ధపరిచి నీ వాక్ వర్తమానం దయచేయమని, వినుబుద్ధి పుట్టించి గ్రహించు మనసాన్ని గ్రహించి నీ మాట ప్రకారంగా జీవించు భాగ్యం దయచేయమని, దుష్టుడు నీ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా దుష్టులని కూడా యేసునామములో లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం ముందు ప్రభు మీతో మాట్లాడాలని కోరుచున్నాడు. మరి మీ యొక్క హృదయ వాంఛలను బట్టి ప్రభు మాట్లాడుతాడు. సంతోషంగా ఉన్నారు, ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి దానికి ముందు ఒక చిన్న సాక్ష్యం చెప్పాలి. ఉదయకాలం ముందు పాస్టర్ గారు చెప్పారు అనుకుంటున్నాను. గత రాత్రి ఉపవాస కొట్టుకల్లో పాలు పంపులు పొందాలని మేము ప్రయాణం చేసి వచ్చినప్పుడు, మేము ప్రయాణం చేస్తున్న కారు 2 టైర్లు కూడా ఈ వర్షాకాలం వర్షం వల్ల రోడ్డంతా గోతులు పడినందు చేత ఆ గోతులో కారు టైర్లు దిగిపోవడం, పంచర్ అయిపోవడం అయింది. ప్రతిపాడు దగ్గర అది కారు రిపేర్ వచ్చింది. మరి ఆ సమయంలో మేము అక్కడ ఆగిపోవలసి వచ్చింది. మరి ఫోన్ చేసినప్పుడు మీ పాస్టర్ గారు, సామేలయ్య గారు, అలాగే ప్రేమ్ కుమార్ పాస్టర్ గారు మరి కారు తీసుకుని వచ్చారు. వారు కారు తీసుకుని వచ్చి మమ్మల్ని క్షేమంగా మరి ఇంటికి చేర్చారు. మరి సాయంకాలకి ఆ కారు కూడా రిపేర్ చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రేమ్ కుమార్ గారికి ప్రత్యేకంగా సభాముఖంగా వందనాలు చెల్లిస్తున్నాము. దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆ చీకటిలో ఎవరో తెలియనటువంటి సమయంలో మరి ఎవరూ లేరు, అక్కడ టీ కొట్టు అతను మాత్రమే అక్కడ ఉన్నాడు. ఆయన కూడా బాగా హెల్ప్ చేశాడు మాకు. ఏదైనప్పటికీ ఈ కోటాలు జరగవో, ఎందుకంటే భయంకర వర్షాలు. ఆ వర్షాల వల్ల చాలా కోటాలు క్యాన్సిల్ అయిపోయాయి, చాలా ప్రోగ్రామ్స్ కూడా క్యాన్సిల్ అయిపోయాయి. మేము కూడా అదే అనుకున్నాం, ఒకవేళ క్యాన్సిల్ అవుతాయని చెప్పేసి మరి వద్దామా మాందామా అని చెప్పేసి అనుకున్నాం. బయలుదేరితే ఈ విధమైన ఆటంకం కలిగింది. అయినప్పటికీ ప్రభు పని మనము ఆటంకం కలిగిన ఆపకూడదని ఉద్దేశించి ఇది నాన్న బయలుదేరి రావడం జరిగింది. మరి పగటి కాలం ముందు రోజమ్మ గారు మాట్లాడారు. ఈ రాత్రి కూడా నేను కూడా వాక్యాన్ని కొద్దిగా జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. నేను మీ అందరికీ తెలుసు, నేను చెప్పే వాక్యాలన్నీ కూడా మీకు బాగా ఇంతకుముందు విని ఉన్నారు. 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనము చదివి ధ్యానం చేద్దామండి. అందరూ బైబిల్ తీసి చూడండి. సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చదవండి అమ్మా. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను.
నా మొర్ర ఆయన చెవులలో చొచ్చెను. దేవునికి స్తోత్రం. పిల్లరా, మన శ్రమలో మనం దేవునికి మొరపెట్టినప్పుడు, మన దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన తన ఆలయంలో ఆలకించి మన ప్రార్థన అంగీకరిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రతి సమయంలో కూడా ప్రార్థన దేవుడు వింటాడు. ప్రాముఖ్యంగా మన శ్రమల్లో, మన ఆపదల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు. ఆపత్కాలంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు మన హృదయము విరిగి నలిగిన హృదయంగా ఉంటుంది. అప్పుడే మన పాపములన్నీ ఒప్పుకుంటాము, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుతాము. మన హృదయము ఆయన దృష్టిలో పరిశుద్ధంగా ఉన్నప్పుడు తప్పకుండా మన ప్రార్థన దేవుడు వింటాడు. మన హృదయంలో శ్రమలో ఉన్నప్పుడు విరిగినటువంటి పరిస్థితి మామూలు సమయంలో ఉండదు. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు హృదయంలో రకరకాల కోరికలు, ఆలోచనలు, తలంపులు, అందులో ఎక్కువగా దేవునికి వ్యతిరేకమైనవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అప్పుడు మన ప్రార్థన దేవుడు వినడు. అందువల్ల దేవుడు ఏం చేస్తాడంటే మన హృదయంలో ఈ చెడుతనం అంతా తొలగించడానికి మనకు శ్రమలు పంపిస్తాడు, శోధనలు పంపిస్తాడు, రకరకాల ప్రతికూలమైన పరిస్థితులు పంపిస్తూ ఉంటాడు. అప్పుడు మనం దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి మనకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా మన జీవితంలో పాపాలన్నీ కూడా మనం ఒప్పుకొని విడిచిపెడతాం. ఎందుకంటే ఆ శ్రమలోంచి బయటికి రావాలి, ఆ కష్టంలో నుంచి బయటికి రావాలి, ఆపదలో నుంచి బయటికి రావాలి. ఈ విధంగా మనము ప్రభు దగ్గర మన హృదయాలని సరి చేసుకుని సహాయం కోరుతాం. ప్రభు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు, సహాయం చేస్తాడు. మన హృదయంలో పాపం ఉన్నప్పుడు మన ప్రార్థన దేవుడు వినడు. కీర్తన గ్రంథంలోనే 80 కీర్తనలో మనం చూసినట్లయితే, ఈరోజే పాస్టర్ గారి ద్వారా ఒక కొత్త బైబిల్ తీసుకున్నాను. నాకు ఈ బైబిల్ అలవాట్లేదు, అయినప్పటికీ మనకు తెలిసినట్టు వాక్యమే. రిఫరెన్స్ తీసిన చదవండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వెనకపోను అని చెప్పేసి రాస్తాడు. క్షమించండి, 66వ కీర్తన 18వ వచనం చదవండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వెనుకక పోవును. దేవునికి స్తోత్రం. అనేక సార్లు మన ప్రార్థనలు వినటం లేదు దేవుడు. కారణం ఏంటంటే మన హృదయంలో పాపము అంటే ఆలోచనలే పాపాలు, రకరకాల ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా మనము ఆలోచన చేస్తుంటాము. ఈ లోకంలో మనం ఏ పని చేసినా మన హృదయంలో, మనసులో పుట్టే ఆలోచనలు బట్టే చేస్తాం. ఉదయం లేచింది మొదలుకొని మన హృదయంలో రకరకాల ఆలోచనలు పుడతాయి. ఉదయం లెగ్గానే ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కొంతమందికి బాగుంటుంది. కొంతమందికి ఉదయం లెగ్గానే ఏదో ఒక పనిలో ముందు వెళ్ళిపోవాలి అని హడావిడిగా ప్రార్థన చేయరు, వాక్యం చదువుకోరు, హడావిడిగా ఆ పనిలో ముందుకు వెళ్ళిపోతుంటారు. అదొక ఆలోచన వస్తుంది. ఇంకా రకరకాల ఆలోచనలతో ఉదయం లెగుస్తూ ఉంటారు, ఆ ఆలోచన ప్రకారంగా నడుస్తూ ఉంటారు. అయితే ఈ ఆలోచన దేవునికి ఇష్టమైందై పరిశుద్ధమైనది అయితే దేవుని యొక్క ఆశీర్వాదం మన మీదకి వస్తుంది. కానీ దేవునికి వ్యతిరేకమైన పాపపు ఆలోచనలు ఉంటే ఆ ఆలోచనలు దేవుని యొక్క ప్రార్థనకు జవాబు తీసుకురావు. దేవునికి స్తోత్రం. అందుకనే మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మనము స్వాధీనపరుచుకుంటూ ఉండాలి. మన ఆలోచనలు చెడ్డవన్న సంగతి దేవుడికి ఎప్పుడో తెలుసు. ఆదికాండంలో ఒకసారి మనం వెళ్ళినట్లయితే దేవుడు మానవుని హృదయం అంతా కూడా పరిశీలన చేశాడంట. ఆ రోజుల్లో ఉన్నటువంటి మానవ జాతి యొక్క హృదయ తలంపులు, ఆలోచనలను కూడా పరిశీలన చేసినప్పుడు ఎలా కనబడ్డాయంటే దేవునికి చెడ్డదిగా కనబడెను. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో చూడండి ఒకసారి. నరుల చెడుతము భూమి మీద గొప్పదనియు వారి హృదయములలోని తలంపులలో ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. ఏంటండి? తలంపుల్లో ఊహ అంతా కూడా కేవలము
ఎల్లప్పుడూ చెడ్డది. అందువలన దేవుడు ప్రార్థన వినటం లేదు. మన తలంపులు ఎలాంటి తలంపులు వస్తాయి అనే సంగతి మనకంటే బాగా దేవునికి తెలుసు. కీర్తనలోనే చెప్తాడు చూడండి, అక్కడ కూడా మనం చూసినట్లయితే, నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు దాన్ని గ్రహిస్తున్నావు అంటాడు. కీర్తన గ్రంథము 103వ కీర్తన, క్షమించండి 139వ కీర్తన మొదటి 2 వచనాలు మనం చదువుదాం. యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. చూసారండి, మనం కూర్చోవడం ఆయనకి తెలుసంట, మనం లేవడం కూడా ఆయనకి తెలుసంట. అంటే మనం పడక మీద పడుకోవడం ఆయనకి తెలుసు, తర్వాత ఉదయకాలం లేవడం కూడా తెలుసు. ఇంకా కిందకి వెళ్తే, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట అది నీకు పూర్తిగా తెలుసు. బూతు మాటలు తిడతావో, మంచి మాట్లాడతావో, ప్రేమగా మాట్లాడతావో, కోపంగా మాట్లాడతావో, ఎక్సకాలుగా మాట్లాడతావో, ఇకటంగా మాట్లాడతావో, మంచిగా మాటలో ఏ మాటలు వస్తాయన్న సంగతి ముందుగానే ఆయనకి తెలుసు అంట. మరి తెలిసినప్పుడు దేవుడు ఆపు చేయొచ్చు కదండి అంటారు. చాలామంది మహా తెలివైన మాటలు మాట్లాడుతారు. దేవుడు మనం పాపం చేస్తామన్న సంగతి ముందుగా తెలిసినప్పుడు మనల్ని ఆపేయవచ్చు కదండి అని. మరి దేవుడు నీకు ఎందుకు ఆత్మనిచ్చాడు చెప్పండి? పశువు ఏదైనా తప్పు చేస్తే కొట్టి దాన్ని మళ్ళీ ఇస్తాం తప్పుదారులు వెళ్లకుండా, కానీ దేవుడు అలా చేయడు. ఎందుకంటే దేవుడు తన ఆత్మను మనకిచ్చాడు, మనకు ఒక స్వతంత్రాన్ని ఇచ్చాడు. మంచి చేయడానికైనా చెడు చేయడానికైనా ఒక స్వతంత్రతని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ మంచి చెడుల భేదాన్ని మనం గ్రహించి మంచి చేయడానికి మనం ఇప్పుడు కూడా చూసుకోవాలి. అయితే మనలో పుట్టేటువంటి ఆలోచన తలంపులు బట్టి కొన్నిసార్లు మనం దేవునికి వ్యతిరేకమైన పాపం చేస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆదాము కూడా అలాగే చేశాడు. ఎంతకాలము చెప్పండి? ఆ పండు తినకుండా ఉన్నంతకాలం మంచిగానే దేవుడి దగ్గర దీవించాడు. కానీ భార్య మాట విన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, చాలామంది మగవాళ్ళంట వారి హృదయంలో ఉన్నటువంటి ఆ కోరికల్ని వారు సొంతంగా తీర్చుకోవడానికి వీలు కాక తమ ఆడవాళ్ళ చేత, భార్యల చేత చేయిస్తూ ఉంటారట. ఈ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము దగ్గర నుంచే వచ్చింది. చాలామంది తప్పు అవ్వమ్మది అని చెప్తారు, కానీ చేయించినోడు ఆదామేనంట. ఆదాము చెప్తేనే కానీ అవ్వమ్మ ఈయన ప్లాన్ గీసి ఇచ్చాడు, ఆవిడ అమలు చేసిందనమాట. అందుకని యోబు గ్రంథంలో ఒక మాట చెప్తాడు చూడండి. ప్లాన్ అంతా ఎవరిదంటే ఆదాముదన్న సంగతి అక్కడ మనకు తెలుస్తుంది. 4వ అధ్యాయం అనుకుంటున్నా, 4వ అధ్యాయమేనా? ఆదాము దాచుకున్నట్లుగా నేను నా హృదయంలో పాపమును దాచుకోలేదు అని అంటాడు. ఆ వాక్యం తెలిసిన వారు చదివి సహాయం చేయండి. ఏమండి? యోబు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనం చదవండి. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకుని రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. ఆదాము ఏం చేసాడటమ్మా? పాపాన్ని దాచిపెట్టుకున్నాడంటే, నేను దేవుడి దగ్గర బయటపడను, నువ్వే ముందు వెళ్ళు. దాన్ని బట్టి వచ్చిందేమో లేడీస్ ఫస్ట్ అనమాట. నువ్వు ముందు వెళ్ళి పండు కొరుక్కుని తిను, ఆ తర్వాత నేను తింటానని మనడు ఒకవేళ ముందుకు తోలుంటాడు. అందుకని ఏం చేసింది ఆవిడ? ముందెళ్ళింది, ఆ పండంతా చూసింది, ఎంతో బాగుందనేటువంటి ఆలోచనకు వచ్చింది. దాన్ని కోసుకుని సగం తిని సగం తన భర్తకి ఇచ్చింది. ఆయన అప్పటికే ప్లాన్లో ఉన్నాడు కాబట్టి చక్కగా తినేసాడు.
మనం దొంగచాటుగా తిన్నాము, ఇది సంగతి దేవుడికి తెలియదు అనుకున్నారు. కానీ ఏమైపోయింది చెప్పండి, వాళ్ళ స్వరూపమే మారిపోయింది. వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు ఉన్నటువంటి మహిమంతా వెలుగంతా కూడా పోయింది. వాళ్ళ శరీరాలు దిగంబర శరీరాలైన పరిస్థితి మాట బయటపడిపోయింది. తమను తామే చూసుకుని సిగ్గుపడిపోయారు. సిగ్గుపడిపోయి ఏం చేశారు చెప్పండి, ఇంతకుముందు చక్కగా ధైర్యంగా తిరిగేవాళ్ళు దేవుని స్వరం వినబడగానే, పిలిపి వినబడగానే చెట్లు చాటుకు వెళ్ళిపోయి దాక్కున్నారు. దేవునికి స్తోత్రం. మహిమ వస్త్రము వారి దేహాలని కప్పింది కాబట్టి వారికి దిగంబరులు మన సంగతి తెలిసింది కాదు అప్పుడు దాకా. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఆ పండును తిని పాపం చేశారో వారిలో ఉన్న వెలుగు పోయింది. దేవునికి స్తోత్రం. మహిమ వస్త్రం పోయింది, వారిని విడిచిపెట్టిపోయింది. కాబట్టి వారు దిగంబరులుగా కనబడినట్టుగా వారికి వారే గమనించుకున్నారు. సిగ్గుపడి ఆ చెట్ల చాటుకు వెళ్ళి దాక్కున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సిగ్గు అన్నమాట మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పిస్తాం. చిన్న చిన్న పిల్లలకి బట్టలు లేకపోతే ఏమంటాం మనం, ఆయన చూసి మనమే నేర్పిస్తాం. చిచ్చి చిచ్చి పప్పీషేమ్ అని పిల్లలకి మనం నేర్పిస్తూ ఉంటాం ఆ మాటలేని. అంటే సిగ్గుపడండిరా బాబు, బట్టలు లేవు మీకు అని. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన హృదయంలో తలంపులే, ఆలోచనలే మనం పాపం చేయడానికైనా మంచి చేయడానికైనా కారణమవుతాయి. కాబట్టి భక్తుడు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన నా ప్రభువు నా మనవి వినకపోను. అయితే దావీదు ఆయన హృదయంలో పాపాన్ని లక్ష్యం చేయలేదని ఒప్పుకొని విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. ఒక తప్పు చేశాడు, ఎవరు చేయకుండా తప్పు చేశాడు, ఒక రాజుగా ఉంటూ కూడా. కానీ ఆ తప్పును అతడు దాచుకోలేదు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టాడు. అందుకని సామెతల గ్రంథంలో చెప్తాడు, అతిక్రమలు దాచుకొని పెట్టుకున్నవాడు వర్ధిల్లాడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం. నీ ప్రార్థన దేవుడు వినాలనంటే నీ హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ దాన్ని దాచుకోకూడదు, కప్పుకోకూడదు, విడిచిపెట్టాలి. సహోదరుడా, ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు గలవాడు. నీ హృదయంలో పాపాన్ని దాచుకోవద్దు, కోపాన్ని దాచుకున్నామంటే అది ఏమవుతుంది, కీడుకే కారణమవుతుంది. ఆగ్రహము, పగ, ద్వేషము ఇవన్నీ కూడా తయారైపోతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. పిల్లరా, కాబట్టి మానవులమైన మనము పాపం అనేది కోపము ద్వారా వస్తుంది. కోపపడు కానీ పాపం చేయకూడదని చెప్తున్నాడు. ఈ పాపము అనబడుతున్న ఈ కోపం ఏం చేస్తుందంటే, నువ్వు అలాగ దాన్ని నీ హృదయంలో క్షమించుకోకుండా విడిచిపెట్టకుండా ఉన్నంతకాలం కూడా ఏమవుతుందంటే ఇంకా పెరిగి పగ కింద, ద్వేషం కింద, ఇంకా కక్ష కింద, క్రోధం కింద తయారైపోతుంది. అందుకని యేసుప్రభు చెప్పాడు, నీకు కోపం వస్తే ఉదయం వచ్చిందనుకో, మళ్ళా సాయంత్రం సూర్యుడు అస్తమించే లోపల ఆ కోపాన్ని నువ్వు తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతేగాని ఆ కోపాన్ని అలాగే పెట్టుకుని ఆ అవతల వ్యక్తి మీద ఎప్పటికైనా పగ తీర్చుకోవాలనేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండకూడదు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు మనకు నేర్పించాడు. సిలువలో 7 మాటలు పలికిన మొదటి మాటలు ఏం చెప్పాడు చెప్పండి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆయనకి తన కలిగించిన బాధను బట్టి కొట్టిన వారి మీద, దూషించిన వారి మీద, నిందించిన వారి మీద, సిలువ వేసిన వారి మీద, శరీర సంబంధం రక్తమాంసాలు బట్టి కోపం ఉండొచ్చు, కానీ వెంటనే ఆయన క్షమించాడు. కాబట్టి ఆ మాట పలకగలిగాడు. ఈ రోజున క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీవు కూడా ఏం చేయాలి చెప్పండి, క్షమించేటువంటి మాట పలకాలి. నీ భార్య తప్పు చేస్తే క్షమించు, నీ భర్త తప్పు చేస్తే క్షమించు, నీరుగు పొరుగు వారు తప్పు చేస్తే క్షమించు, నీ తోటి సహోదరుడు సహోదరి తప్పు చేస్తే క్షమించు, ఇరుగు పొరుగు వారు తప్పులు చేస్తే క్షమించు, నీ తోటి వారికి చేస్తే క్షమించు. అది ఎప్పటికప్పుడే విడిచిపెట్టుకునేటువంటి పని నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. అదే యేసయ్య మనకు నేర్పించినటువంటి మార్గం. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కాబట్టి ఈ రోజున మనం రక్షించబడి ఉన్నాము, ఆయన పిల్లలుగా ఇక్కడ మనం కూర్చోగలుగుతున్నాం. ఆనాడు యేసు ప్రభు ఈ లోకాన్ని క్షమించకపోతే ఈ రోజున మనం ఇక్కడ ఉండేవారం కాదు. మనం ఒకవేళ పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో చనిపోయి నరకం పాలైపోయేవారు. ఈ పాటికి ఆ నరకములు అగ్ని ఆరదు, పురుగు చావదు. రాత్రి పగళ్ళు అయ్యో అయ్యో అని కేకలు వేస్తూ
మనం చేస్తున్న పాపాలకి ప్రతిఫలం అక్కడ అనుభవించవలసిందే. కానీ యేసు మనల్ని క్షమించాడు. ఆయన రక్తం ద్వారా మనందరినీ కూడా కడిగి శుద్ధీకరించాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. మనకి ఆయన కుమారులుగా కుమార్తెలుగా, అందుకంటే ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రోజున నీవు సజీవురాలుగా ఉండగలిగావు. కరోనా వచ్చింది, ఎంతోమందిని బలి తీసుకుని పోయింది. ఈ రోజున నీవు సజీవుడిగా ఉన్నావంటే దేవుని మహాకృప. దేవునికి స్తోత్రం. అయితే దేవుని కృపను వ్యర్థం చేయకూడదు, కానీ నీ హృదయంలో ఉన్న పాపం అంతా కూడా ఎప్పటికప్పుడే శుద్ధి. దేవుని వాక్యం చదవడం ద్వారా ప్రతిదినం కూడా నీ హృదయాన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు నీలో ఉన్న పాపం ఏంటో నీకు తెలుస్తుంది. ఉపవాస పూటాల ద్వారాగా మీతో ఒక్కొక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారాగా మొదటి రోజు పగలు, లేదా రాత్రి, నిన్న పగలు, ఈరోజు పగలు రాత్రి కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం మీలోకి వస్తున్నప్పుడు మీలో ఉన్న తప్పులు మీకు బయటపడుతున్నాయి. పాఠకాలం మందు అమ్మగారి ద్వారా వాక్యం వచ్చినప్పుడు చాలామందికి వాక్యం వారిలో ఉన్న తప్పుల్ని చూపించిందని నేను నమ్ముతున్నాను. ఎంతమందితో దేవుని వాక్యం మాట్లాడింది చెప్పండి. పగటికాలం వాక్యం విన్నారు కదా, చెప్పండి. చెయ్యేది ఎక్కడ దొంగలు అంటారని భయమా? ప్రభువు నీతో మాట్లాడితే కనుక వాక్యాన్ని నువ్వు తప్పకుండా నాతో మాట్లాడింది వాక్యం అని ధైర్యంగా చెప్పు. ఎందుకంటే వాక్యం నీతో మాట్లాడి నీలో తప్పులను చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుందంటే నువ్వేదో వాక్యం చెప్పిన వారికి మార్కులు వేయమని కాదు, నీలో ఉన్న తప్పుల్ని ఒప్పుకుని సరిచేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అద్దం ముందుకు వెళ్ళినవాడు నిలబడిన తర్వాత అలా చూసుకుని వెళ్ళిపోతాడా, లేకపోతే కనీసం కదుపుతాడా లేదా చెప్పండి. ఇప్పుడు యవనస్తులను చూస్తే ఎలాగో చేస్తాడు, ఎలాగో చేస్తాడు. ఇప్పుడు తెలిసిందే లూసిఫర్ కట్టింగ్లు అనమాట. వీళ్ళు దేవుని బిడ్డలు చూసి చేసుకునే కట్టింగ్లు కాదు, సినిమా హీరోలను చూసి చేసే కట్టింగ్లు ఇవన్నీ. కోడిని గెరికేసినట్టు గెరికేస్తూ ఉంటారు, కోడి పుంజి కొమ్ముల్లాగా. మరి ఆడవాళ్ళని అవుతారు. ఆడవాళ్ళకి వేసుకునే బట్టలు ఎలాంటి బట్టలు? సినిమా హీరోయిన్లు వేసుకునే బట్టలు. ఆ లెగ్గింగ్లు ఏంటి, అసహ్యంగా ఆ శరీరాలు కనబడ్డాలేంటి? ఏమైనా కొంచెమైనా బుర్ర ఉందా, జ్ఞానం ఉందా ఈ ఆడవాళ్ళకంటే? ఎన్ని ప్రసంగాలు, ఎంతమంది వందల కొద్ది దేవుని ప్రసంగాలు చేసినా ఈ ఆడవాళ్ళలో మార్పు రావట్లేదు, ఈ మగవాళ్ళలో మార్పు రావట్లేదు. మా ఇంట్లో వాళ్ళు శుభ్రంగా తిట్టి కొట్టి ఇంట్లో తగిలేస్తానంటే కానీ బారు మనసు పొందట్లేదు. యవనస్తులు ఏం చేయాలా? నీ పద్ధతి మార్చుకుంటావా, ఇంట్లోంచి తగిలేయమంటావా అంటే కానీ వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. అంటే పాపమును విడిచిపెట్టడానికి అంత భయంకర పనిష్మెంట్ ఇవ్వాలి. నిజంగా దేవుడు అటువంటి పనిష్మెంట్ ఇస్తే మనం ఎక్కడ ఉంటామండి? వేరే నువ్వు మారు మనసు పొందుతావా, పాపం విడిచిపెడతావా, లేకపోతే నరకంలో తోసేయమంటావంటే ఎవడన్నా భయపడుతున్నాడంటే భయపడట్లేదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, మన జీవితంలో మన హృదయంలో తప్పుల్ని, పాపాలను ఒప్పుకోమని పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వెంటనే ఒప్పుకుని సరి చేసుకుంటే మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో భక్తుడైన దావీదు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆయన హృదయమైన ఆలయంలో దేవుడు ప్రార్థన అంగీకరించినట్లుగా నీ ప్రార్థన కూడా అంగీకరించాలంటే నీ హృదయంలో ఉన్న పాపాన్ని ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టు. అది ఏ పాపమైనా సరే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతో ఎత్తి చూపిస్తున్నాడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం. పాపము దాచుకుంటే ఆదాము ఏమైపోయాడు చెప్పండి? అమ్మా, నా వాక్యం మీకు బాగుంటుందా, సుత్తి కొట్టినట్టు ఉంటుందా? చెప్పాలి. వినబడుతుందా? అర్థమవుతుందా? సుత్తి కొట్టినట్టు ఉందండి అయ్యగారని చెప్పండి, మానేస్తాను ఇప్పుడే. ఆదాము అవ్వమ్మ పాపాన్ని దాచుకున్నందు చేత ఏమయ్యారు? ఆశ్రయించబడ్డారు కదా. ఇచ్చే డాక్యుమెంట్ మీద చెప్పాలి. మీకు ఎవరికి వాక్యం తెలీదా? ఆదాము అవ్వ కథ తెలీదా? అరే చిన్నప్పుడు సండే స్కూల్ నుంచి నేర్చుకున్నారు కదా, మాట్లాడరేమి?
ఆదాముకి అవ్వమ్మకి దేవుడు పండు తిన్న తర్వాత డాక్యుమెంట్ మీద ఏదేం తోట రాసి ఇచ్చాడు కదా. చెప్పాలి, ఏం చేశాడు చెప్పండి? ఒక్క ఫుట్బాల్ తన్నాడు అనమాట. గెట్ అవుట్ అనేసాడు, అంతే. ఏమైపోయారు చెప్పండి? పాపం ఆదాము పెళ్లి చేసుకోక ముందు కాలం ఏదైనా తోటలో దేవుడు పెట్టాడండి. దేనికి? రాసిచ్చేయడానికి కాదు. వ్యవసాయం పని చేయరా, బాగా దాన్ని దున్ని సాగు చేసి సేద్యం చేసి ఆ తోటను బాగా పండించని చెప్పి పెట్టాడు తప్ప రాసిచ్చేయడానికి కాదు. ఒకవేళ రాసిచ్చేసినేమో, కానీ వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. మరి ఈ రోజున నీ ప్రార్థన దేవుడు ఎందుకు వినాలి నువ్వు అనుకుంటావు? పాపాన్ని విడిచిపెట్టకుండా పాస్టర్ గారికి తెగ చెప్పేస్తూ ఉంటారు, అయ్యా ప్రార్థన చేయండి. మరి ఉపవాస ప్రార్థనలు ఎంతమంది ప్రార్థన కోరారు? నేను చెప్తున్నాను, భోజనాలు పెట్టినంత మాత్రాన్ని మీ పాపాలు క్షమించబడవు. ఏమండి అయ్యగారు? పాస్టర్ గారికి చాలామంది ఆ వంటలోకి వచ్చేస్తున్నారు, అంత మాత్రం మీ పాపాలు పోతాయా? చెప్పాలి. పాస్టర్ గారికి ఉపవాస కోటలు కానుకలు అండి అయ్యగారని కానుకలు తీసుకొస్తున్నారు, పాపాలు పోతాయా? అలాగైతే మనం ఇక్కడ ఉండక్కర్లేదు, ఈ ఉపవాస కోటలకు రావక్కర్లేదు. నీ పాపము ఒప్పుకొని విడిచిపెడితేనే తప్ప నీ పాపాలు క్షమించబడవు, అవి పోవు. దేవునికి స్తోత్రం. నువ్వు నీతి కార్యాలు ఈ బాహ్యరూపముగా ఈ లోకంలో ఎన్ని చేసినా సరే నీ పాపాలు పోవు. కానీ కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టి ఇంకొకసారి పాపము చేయను ప్రభువు అని ఒప్పుకుంటే అప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కోటాల్లో పాస్ట్గా చెప్పారు చక్కని మాట. ఈ ఉపవాస కోటాలు ఆఖరిలో లేకపోతే ఈ నెలాఖరు కల్లా సంఘంలో జరగవలసిన పెళ్ళిళ్ళు జరగాలి. మంచిదే, దైవజనుడి మాటని దేవుడు స్థిరపరుస్తాడు, ఓకే అంటాడు. కానీ అందుకునే మీలో ఉండాలి ఏంటి? దేవునికి ఇష్టమైన హృదయం, దేవునికి ఇష్టమైన ఆలోచనలు, పాపం లేనటువంటి హృదయము, మచ్చ లేనటువంటి హృదయము, దేవునికి ఇష్టమైన హృదయం మీలో. పాస్టర్ గారు పలికిన మాట అక్షరాలుగా మీ జీవితాల్లో వ్యక్తిగతంగా దేవుడు నెరవేరుస్తాడు. నమ్మితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. పాపానికి చోటు ఇవ్వకండి దేవుని బిడ్డలారా. మీ మాటల ద్వారా కానీ, మీ చూపుల ద్వారా కానీ, మీ తలంపుల ద్వారా కానీ ప్రభువుకి ఇష్టమైన వారిగానే మాట్లాడాలి, జీవించాలి తప్ప దేవునికి ఇష్టం కాని జీవితాలు జీవించకండి. మధ్యాహ్నం అమ్మగారు ఏ వాక్యం చెప్పారో నాకు తెలియదు, కానీ ఈ రోజున పరిశుద్ధాత్ముని మీతో మాట్లాడుతున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నువ్వు దాన్ని గ్రహిస్తున్నావు. నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలియను. చీకట్లో ఏం చేస్తున్నావు? ఏమండి, ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నావు? నీ సెల్ ఫోన్ చూస్తూ ఏం చేస్తున్నావు? ఎవరో చూడలేదు అనుకుంటూ నువ్వు రహస్యంగా ఏం చేస్తున్నావు? అవన్నీ కూడా దేవునికి సమస్తము తెలుసు. అసలు మనం సెల్ ఫోన్లో ఏం మాట్లాడుతున్నామో, ఏం చూస్తున్నామో అన్నీ కూడా ప్రభుత్వం వారి యొక్క ఆ యొక్క వెబ్సైట్లో, దాన్ని ఏమంటారు, ఆ యొక్క సర్వర్లో రికార్డ్ అయిపోతాయి అంట. నువ్వు ఎప్పుడైనా నేరస్తుగా దొరికేవనుకో, అప్పుడు అవన్నీ కూడా బయటకు తీస్తారు ప్రభుత్వం వారు, రక్షక దళం వారు బయటికి తీసి నువ్వు పలానప్పుడు పలానా సమయంలో పలానా సైట్ని ఓపెన్ చేసి చూసావు, లేకపోతే పలానా వ్యక్తితో నీ విధంగా అసభ్యంగా మాట్లాడావు, ఇదిగో చిచ్చా నేనేమి మాట్లాడలేదండి, ఉట్టిదేనండి, అంత అబద్ధమండి అని అంటే నువ్వు ఎవరితో ఏం మాట్లాడావు అన్నీ కూడా వినిపిస్తారు. అప్పుడు నువ్వు ఆశ్చర్యపోవడం నీ వంతు అవుతుంది. దేని బిడ్డలు ఇలా ఎంతోమంది దొరికిపోతున్నారు మనకు తెలుసు, రోజు కూడా వార్తలు వింటున్నాము, చూస్తున్నాము. మానవ జ్ఞానంతోనే అంత చక్కగా టెక్నాలజీ డెవలప్ చేసి మనం ఏం చెప్పగలుగుతున్నప్పుడు దేవుడు చెప్పలేడండి? దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు 139వ కీర్తనలు అంటాడు, నేను పిండముగా రూపించబడకముందే నీ కన్నులు నన్ను చూచెను. దేవునికి స్తోత్రం. నిన్ను కన్న తల్లి కూడా నిన్ను చూడకపోవచ్చు గర్భంలో ఉన్నప్పుడు, కానీ నిన్ను పుట్టించడానికి కారణమైనటువంటి ఆ పరలోకపు తండ్రి, గర్భఫలం ఇచ్చినటువంటి ఆ పరలోకపు తండ్రి నువ్వు పిండముగా రూపించబడకముందే దేవుని బిడ్డ, దేవుడు నిన్ను చూచాను అని చెప్పేసి చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంత మరి వివరముగా మన గురించి తెలిసినటువంటి దేవుడు నీలో ఉన్న పాపాన్ని బయట పెట్టలేడా? బయట పెడతాడు.
అందుకని ఈ ఉపవాస కూటాలు, అందుకని ఈ ఉద్యోగ సభలు, అందుకని ఈ యొక్క బహిరంగ సభలు, అందుకని టీవీ ద్వారా విస్తారంగా వినిపిస్తూ ఉన్నాడు. ఒప్పుకొని విడిచిపెడుతూ కనికరం పొందుకుంటావు. నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా ఆగిపోయినటువంటివన్నీ కూడా మరలా జవాబు రూపంలో నీకు అంగీకరిస్తాడు. వివాహాలు జరుగుతాయన్నమాట నెరవేరుతుంది, ఉద్యోగాలు వస్తాయన్నమాట నెరవేరుతుంది, అప్పులు తీరుతాయన్నమాట నెరవేరుతుంది. ఏమండి, నీ జీవితంలో ఏది కావాలని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దైవ సేవకులతో సంఘంతో ప్రార్థన చేయించుకుంటున్నావో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఒకవేళ దేవుని సేవకుల యొక్క ఆశీర్వాదం వల్ల, ప్రార్థన వల్ల నీకు ఏదైనా కార్యం జరిగిందనుకో, అది నిలబెట్టుకునే పని కూడా నువ్వు చెయ్యాలి. చాలామందికి దేవుని సేవకులు చేసిన ప్రార్థన బట్టి కార్యాలు జరుగుతాయి, కానీ అవి ఎక్కువ కాలం నిలబడటం లేదు. కారణం ఏంటి? సేవకులు తప్ప. చెప్పండి, అయ్యగారండి మీరు ప్రార్థన చేశారండి, మంచి ఉద్యోగం వచ్చిందండి, మళ్ళీ మనం పోయిందండి. ఎందుకు పోయింది? నిలబెట్టుకునేటువంటి ఆ యొక్క జాగ్రత్త నీలో లేనందు చేత. అందుకని యేసు ప్రభు ఒక వ్యక్తి అన్నాడు, చూడండి యోహాను రాసినటువంటి సువార్త, ఇదిగో నువ్వు స్వస్థత పొందుకున్నావు, అయితే మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లుగా ఇకనో పాపము చేయదు. అంటే నీకు వచ్చిన ఆశీర్వాదం వల్ల అది మళ్ళీ పోకుండా ఉండాలంటే నువ్వేం చేయకూడదు? విడిచిపెట్టిన పాపము, క్షమించబడిన పాపాన్ని మరలా నువ్వు చేయకూడదు. దేవునికి స్తోత్రం. పిల్లరా, చదువుతారా మాట? యోహాను రాసిన సువార్త చదవండి, తీయండి అన్నమాట. రెఫరెన్స్ చెప్పండి అమ్మా. 5వ అధ్యాయం 14వ వచనం దయచేసి చూడండి. 5వ అధ్యాయం 14వ వచనం యోహాను సువార్త. అటు తర్వాత యేసు దేవాలయంలో వానిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకున్నట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, వాడు వెళ్ళి తన స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. దేవునికి స్తోత్రం. స్వస్థత పొందావు, ఉద్యోగం పొందుకున్నావు, వివాహం చేసుకున్నావు, మంచి గృహం కట్టుకున్నావు, ప్రార్థన వల్ల, దేవుని సేవకుల యొక్క దీవెన వల్ల, సంఘ ప్రార్థన వల్ల, దేవుని యొక్క దయ వలన నువ్వు సంతానాన్ని పొందుకున్నావు. కానీ ఆ వచ్చినటువంటి ఆశీర్వాదం, పొందుకున్న ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకొని మరలా నువ్వు కీడులో పడిపోకుండా ఉండాలని అంటే ఏం చేయకూడదు? ఏ పాపానికి ప్రభు దగ్గర క్షమాపణ పొందుకున్నావో అదే పాపానికి మళ్ళీ నువ్వు వెళ్ళకూడదు. చాలామంది బాప్తిసం పొందకముందు అన్నీ విడిచిపెట్టామంటారు. బాప్తిసం కొంతకాలం బాగానే ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ ఏమవుతారు? విడిచిపెట్టినట్లకి మళ్ళీ తయారవుతారు. మగవాళ్ళేమో మళ్ళా తాగుతారు, మళ్ళా సిగరెట్లకి, మళ్ళా విడిచిపెట్టిన పాపాలకి. ఆడవాళ్ళు అయితే ఏది విడిచిపెట్టారు దాన్ని మళ్ళా తగిలించేసుకుంటూ ఉంటారు. మళ్ళీ విడిచిపెట్టిన సినిమాలకి, సీరియళ్ళకి, అన్నిటికీ తయారైపోతూ ఉంటారు. దేవుని బిడ్డరా, దయచేసి విడిచిపెట్టండి. వడ్డీ వ్యాపారాలు విడిచిపెట్టండి. వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఏ పని చేయొద్దు. వాక్యం చదవాలి, వాక్యం వినాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి. ఏది తప్పో ఏది ఒప్పో వాక్యం చెప్తుంది. ఒప్పైన దాన్ని, సరైన దాన్నే మీరు చేయాలి. అది రూపాయి ఆదాయం తెచ్చినా పర్వాలేదు, 10 రూపాయలు ఆదాయం తెచ్చినా పర్లేదు, దేవుని ఆశీర్వాదం ఉండాలి. కానీ నువ్వు సంపాదించి నెలంతా సరిపోయేటట్టు చేయలేడమ్మా. 5 రొట్టెలు 2 చిన్న చేపలే 5,000 మంది పురుషులకి, ఇంక స్త్రీలు పిల్లలు కలుపుకుంటే 15,000 మందికి పంచిన దేవుడు నీకు వచ్చే పావలాన్ని నెలంతా సర్దలేడా? ఖచ్చితంగా ఆయన సర్దగలడు. దేవునికి స్తోత్రం. ఏలియాని, సారిపతి విధవరాల్ని, ఆమె కుమారుని కూడా దేవుడు బుడ్డిలో ఉన్న కొంచెం నూనె చేత, తొట్టిలో ఉన్న కొంచెం పిండి చేత అనేక దినాలు పోషించాడు. న్యాయమైన సంపాదన కలిగి ఉన్నాడు. అన్యాయంగా సంపాదించకండి, అబద్ధాలాడి. చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? మన జగన్ గారు పథకాలు ఇచ్చేసి బోల్డ్ డబ్బులు పంపించేస్తుంటే అర్హత ఉన్నా లేకపోయినా సరే అడ్డమైన సర్టిఫికెట్లు సంపాదించేసి అబద్ధాలు ఆడేసి చాలామంది రాంగ్ రూట్లో సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పు అటువంటి పని చేయకండి. ప్రభుత్వాన్ని మోసం చేయకండి, అధికారులు మోసం చేయకండి, దేవుణ్ణి అసలే మోసం చేయకండి. దేవుని మోసం చేయడానికి దేవునికి తెలియదు.
గలతీలు రాసిన పత్రికలో అంటాడు, ఆఖరి అధ్యాయంలో మనం చూసినట్లయితే దయచేసి చూడండి, మోసపోకుడి. రిఫరెన్స్ చెప్పండి. 6వ అధ్యాయము 7వ వచనం, గలతీ రాసిన పత్రిక 6:7. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మోసం చేస్తున్నావు అనుకుంటావు, కానీ నువ్వెవరిని మోసం చేసినా చివరికి నువ్వే మోసపోతావు. నువ్వు అనుకుంటున్నావు నేను ఫలానా వాళ్ళని మోసం చేసి సంపాదించాను, ఊరికే నువ్వు సంతోషపడిపోతుంటావు, కానీ ఒక రోజున అదే మోసంలో నువ్వు పడతావు. దేవుని బిడ్డరా, అది చాలా ఘోరంగా ఉంటుంది. అందుకే అంటున్నాడు, మోసం చేయకండి, మోసపోకండి. ఎందుకంటే అదే మోసంలో మళ్ళీ నువ్వు పడే. యథార్థవంతులంగా ప్రభు సన్నిధిలో దేవునికి వ్యతిరేక పాపాన్ని ఏమైపోయాడు చెప్పండి? ఏదైనా తోటలో నుంచే తోలివేయబడ్డాడు. ఈరోజు నీవు కూడా నీ పాపాన్ని దాచుకున్నంత కాలం నీ జీవితంలో ఉన్నది కూడా పోగొట్టుకుంటావు. నువ్వు దేవునికి ఆశీర్వదించి ఇచ్చినటువంటి రక్షణ పోగొట్టుకుంటావు. చివరికి అధోగతి పాలైపోతావు. ఆదాము అవ్వలు ఏమైపోయారమ్మా? శాపగ్రస్తులైపోయి ఏదైనా తోటలో నుంచి బయటికి తోలివేయబడ్డారు. కష్టపడి చెమటూడ్చి కాయ కష్టం చేసి నేలను పండించి పంట తినవలసి వచ్చింది. దేవుడు ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇస్తే ఇద్దరు బిడ్డలు ఒకడు ఏమైపోయాడు? నరహంతకుడు అయిపోయాడు. తమ్ముడిని కొట్టి చంపేశాడు ఆ ఏసావు అనేవాడు. జీవితం శాపభరితం అయిపోయింది. బ్రతుకు సంసారము శాపభరితం అయిపోయింది. కారణం ఏమిటి చెప్పండి? పాపాన్ని దాచుకున్నందు చేత, ఒప్పుకోకుండా విడిచిపెట్టకుండా ఆ పాపాన్ని అనుసరించి దేవునికి వ్యతిరేకం చేసినందు చేత దేవుని చేత శపించబడిన వారై తోటలోంచి తోలివేయబడ్డారు. దేవుని బిడ్డ, ఈ సంఘము దేవుని తోట. అందుకే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడారు, సంఘమే ప్రభు నాటిన తోట. అదే చక్కని పాటలు పాడతారు. చనిపోయాడు అనుకోండి, దేవుని సంఘం ఒక తోట. అది ఏదైనా తోట. ఆ తోటలో నువ్వు ఉన్నావు. మరి ఆ తోటలోంచి నిన్ను బయటికి దేవుడు తోలివేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? చాలామంది అనుకుంటారు, ఇంకా సంఘానికి వెళ్ళండి, ఆ సంఘానికి నేను వెళ్ళండి, మానేశానండి అంటారు. కారణం ఏంటి? నువ్వేదో మానేసి అనుకుంటాక దేవుడు నిన్ను తోలివేసాడు నువ్వు అనుకో. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే నిన్ను దేవుడు సంఘంలో స్థిరపరచాలనంటే నీ జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచన, తలంపులు, పాపములు విడిచిపెట్టు. నువ్వు పొందుకున్న ఆశీర్వాదం స్థిరపరచబడాలంటే, లేకపోతే నీకు ఇంకా దేవుని ఆశీర్వాదం ఇంకా అత్యధికంగా కావాలనంటే, నీకు ప్రమోషన్ ఇంకా రావాలనంటే, నీ వ్యాపారము, నీ పని అభివృద్ధి పొందాలనంటే, దేవుని బిడ్డ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం, పాపమును విడిచిపెట్టు. పాపమును క్షమించి నీ రోగాన్ని స్వస్థపరిచి నీ ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మన దేవుడు. ఆయనకి విరుద్ధముగా ఏ పాపమును చేయొద్దు. దేవునికి స్తోత్రం. నువ్వు చీకట్లో, అందుకే మరొక చోట అంటాడు, చీకట్లో చేసింది మేడల మీద ప్రకటించబడుతుందంట. రహస్యంగా చేసినవి ఎప్పుడు కూడా దాగవు, ఇప్పటికైనా అవి బయట పడుతూ ఉంటాయి. అందువలన ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయాన్ని క్షమించు. ఇందాక మనం చదువుకునేటువంటి మొట్టమొదట మన మూలవచనంలో అంటాడు, నేను ఆ శ్రమలో నేను దేవునికి మొరపెట్టి తిని ఆయన తన ఆలయమును ఆలకించిన మొరకు నా ప్రార్థనకు జవాబిచ్చాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆలయం అంటే ఏంటి చెప్పండి? నీ హృదయమే దేవుని ఆలయము. ఆ ఆలయంలో దేవుడిని ప్రార్థన అంగీకరించాలంటే నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ఇది పాపం లేనిదిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేని బిడ్డరా, ఈ మాటలు వింటున్న నీవు దైవజనులు పలికినటువంటి ఆ దీవెన వచనాలు, ఆశీర్వాద వచనాలు నీ జీవితంలో ఫలించాలంటే నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. పాపమును విడిచిపెట్టు. నీకున్న అక్రమ సంబంధాలు, నీకున్నటువంటి ఆ త్రాగుడు, నీకున్నటువంటి ఆ సిగరెట్ స్మోకింగ్, సినిమా పిచ్చి, ఇంక ఇతరుల దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని కూడా విడిచిపెట్టు. అబద్ధాన్ని సంపాదించడం విడిచిపెట్టు. మోసం చేసి సంపాదించుకొని తినడం విడిచిపెట్టు. కకృతి పడద్దు దేనికోసం కూడా, తొందరపడద్దు దేనికోసం.
కూడా ఉన్నతముగా చేయాలని కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తనలో చోట అంటాడు, తన ప్రధానులతో కూర్చుండబెట్టుటకై, అధికారులతో కూర్చుండబెట్టడానికి నేల నుండి దరిద్రులను, పెంట కుప్పల మీద నుండి దీనులను ఆయన పైకెత్తేవాడు. దేవుని బిడ్డ, నీ జీవితం నిన్ను పైకెత్తాలని దేవుడు కోరితే గనక, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చినా, దేవునికి వ్యతిరేకంగా ఏమీ కూడా చేయకుండా దేవునికి ఇష్టమైన బిడ్డగా నువ్వు జీవించినట్లయితే తప్పకుండా దేవుడు నిన్ను పైకెత్తుతాడు. దేవునికి స్తోత్రం. యోసేపు జీవితం చూసినట్లయితే పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా అతను జైల్లో వేయబడ్డానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపం మాత్రము చెయ్యలేదండి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. జైల్లోకి వెళ్ళి 2.5 సంవత్సరాలు జైల్లో ఉండడానికైనా ఇష్టపడ్డాడు, కానీ పాపం మాత్రము తప్పు చేయలేదు. అక్రమ సంబంధం, వ్యభిచారం చేయడానికి ఇష్టపడలేదు. మరి ఆవిడ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి భార్య కాబట్టి అబద్ధాలు ఆడేసింది. ఆవిడ ఎన్నన్నా చెల్లిపోయింది. ఆ రోజుల్లో జైల్లో వేశారు. ఎందుకంటే బానిస పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి యోసేపుని ఈజీగా జైల్లో వేసేసారు. కానీ జైల్లో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని బాగా నలగొట్టాడు. దర్శనాలు చూసి దర్శనాలకు ఆ భావం చెప్పేటువంటి గొప్ప వరంతో నింపాడు. దేని బిడ్డరా, ఆ వరమే ఐగుప్తు యొక్క చెప్పడానికి కారణమైంది. వెంటనే ఫరో ఏమన్నాడు చెప్పండి? నీలాంటి జ్ఞానవంతుడు మా దేశంలో ఎవ్వరు లేరు. మా దేశంలో నేను పెట్టుకున్న మంత్రజ్ఞులు, ఇంకా తర్వాత శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఉన్నారు. నాకు వచ్చిన కళ్ళను వాళ్ళు చెప్పలేకపోయారు, నువ్వు ఒక్కడవే చెప్పగలవు. కాబట్టి నా దేశం యొక్క భవిష్యత్ అంతా కూడా నీ చేతుల్లో పెడుతున్నాను. పేరుకు మాత్రమే నీ సింహాసనం మీద కూర్చుంటాను, కానీ సమస్త అధికారానికి ఇస్తున్నాను. నా దేశం మీద నా తర్వాత అధికారి నీవే అని కూర్చుండబెట్టాడు సింహాసనం మీద. దేవునికి స్తోత్రం. ఏ చిన్న విషయంలో తప్పు చేయకుండా కాపాడుకున్నాను. పిల్లల, మీ జీవితంలో కూడా మీరు కూడా అధికారంలోనికి రావాలని అంటే ఈరోజు నువ్వు కూలి పనులు చేసుకుంటూ ఉండవచ్చు, ఒక బానిస పని చేసుకుంటూ ఉండవచ్చు, ఒక పేద బతుకును బతుకుతూ ఉండొచ్చు, కానీ ఒక అధికారికి నువ్వు చేయబడాలని కోరుకుంటే కనుక నీకు చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఈ లోక సంబంధం ఏ అర్హతలు ఉన్నా లేకపోయినా సరే, పరలోక అర్హతలను కలిగి ఉంటే నేను అధికారిగా సింహాసనం మీద కూర్చుండబెడతాడు. నమ్మితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. సహోదరి సహోదరుడా, ఈ ఉపవాస కొట్టాల్లో ప్రభు నీతో మాట్లాడుతుండగా ఓ తీర్మానం చేసుకో. కరోనా వచ్చిన తర్వాత అనేక మంది ఉద్యోగాలు పోయాయి, వ్యాపారాలు పోయాయి, జీవనోపాధులు పోయాయి. ఎంతోమంది డబ్బులకి అల్లలాడిపోతున్నారు, ఆహార పదార్థాలకు అల్లలాడిపోతున్నారు. మరి ఈ తుఫాను వచ్చి చాలామంది ఇల్లు కోల్పోయారు, నివాసాలు కోల్పోయారు, పరిస్థితులు చాలా ప్రతికూలంగా మారిపోయాయి. అయినప్పటికీ నేను ఒక మాట చెప్తున్నాను దేవుని సేవకుడిగా, నువ్వు దేవుని వైపు తిరిగానికి ఇష్టమైన బిడ్డగా చేస్తే అందరి సంగతి ఏమోగా నిన్ను మాత్రం ఖచ్చితంగా దేవుడు పైకి తీసుకొస్తాడు. నమ్మితే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. నీవు దేవుని వైపు తిరిగి ఆయనకు నమ్మకమైన బిడ్డగా చేసుకున్నావు. చూడండి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలంటే ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. చాలామంది మనల్ని అభ్యంతరపరుస్తారు. ఓ నువ్వు ఒక్కడవే నీతిమంతుడు వేటి, మేము గుడికి రావట్లేదా, మేము రక్షణ పొందుకోలేదా, మేము విశ్వాసం కాదా, నువ్వు ఒక్కడవే నీతిమంతుడువా అని చిన్న చిన్న తప్పులు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు. ఈ చిన్న తప్పుని దేవుడు పెద్ద పట్టించుకోవాలి అనుకుంటాం. పాపము చిన్నదైనా పెద్దదైనా అది పాపమే. దేవునికి స్తోత్రం. దాన్ని తప్పకుండా నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టాలి తప్ప ఏమాత్రం నీ జీవితంలో ఎవరికో భయపడి ఎవరికో నువ్వు ఇదైపోయి ఏమాత్రం కూడా తప్పు చేయకూడదు. దేవుని యథార్థంగా ఉండడం వల్ల నీకు ఒకవేళ ఏదైనా పోవచ్చు, ఒక ఉద్యోగం పోవచ్చు, ఒక వ్యాపారం పోవచ్చు, ఏదైనా పోవచ్చు, కానీ మరలా దేవుడికి దానికి అనేక రెట్లు తిరిగి నీకు మరలా డబల్ ప్రమోషన్ దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని యథార్థంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. పాము చిన్నదైనా పాము పెద్దైనా పెద్ద కర్రతోనే కొట్టమన్నారు. చిన్న పాము కదని చెప్పి దాన్ని చిన్న కర్రతో కొడదామంటే ఒకవేళ ఎగిరే పామేమో, అది ఎగిరి నిన్ను పొడుస్తుందేమో. అందువల్ల నువ్వేం చేయాలి చెప్పండి? పెద్ద కర్ర అంటే ఖచ్చితంగా పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే పని. దేవునికి స్తోత్రం. ఈ విధంగా నువ్వు చేసినప్పుడు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ ఉపవాస కొట్టాలి 2వ రాత్రి సహోదరి సహోదరుడు, నువ్వు దీవించబడాలని కోరుచున్నావా? నువ్వు ఆశ్రయించబడాలని కోరుచున్నావా? నీ జీవితంలో ఒక అధికారిగా నువ్వు పైకి రావాలని కోరుచున్నట్లయితే
పాపమును విడిచిపెట్టు, పాపమును చేయవద్దు. దేవునికి స్తోత్రం. దేవుని ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలోనే నమ్మకంగా జీవించు, నమ్మకంగా జీవించు. నీ భర్తకు అన్యాయం చేయొద్దు, నీ భార్యకు అన్యాయం చేయొద్దు, నీ బిడ్డలకు అన్యాయం చేయొద్దు. న్యాయవంతుడిగా న్యాయవంతురాలుగా జీవించు. నీ కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే, నీ సంసారంలో సమస్యలుంటే, నీ దాంపత్యంలో సమస్యలుంటే ప్రభుతో చెప్పుకో. ప్రభు తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరిస్తాడు. దైవజనులతో చెప్పు, వారు ప్రార్థన చేస్తారు. సంఘంతో చెప్పు, వారి కోసం ప్రార్థన చేస్తారు. అంతేగాని కాపురాలు పాడు చేసుకుని దేవుని వాక్యానికి విరుద్ధంగా దూరం అయిపోయి డైరెక్ట్ ఇంకా మనకి అక్కడ ఆగే పని లేదు. ఇక పాత్రుడు అవ్వద్దు, పరలోకానికి వారసుడు కావాలని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి కాలం దేవుని బిడ్డ, నువ్వు ఇటువంటి దేవుడు అంటాడు ఇప్పుడు కూడా ఆయన, నేను మరో చోట రాస్తారు, విస్తారమైన బోళ్ళు మీరు నాకు అర్పిస్తున్నారు, అవన్నీ నాకెందుకు, నాకు అక్కర్లేదు. నేను చెప్తున్నాను, ఇది నాన్న దేవుని కొరకు మనం ఎన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, కానుకలు ఇవ్వచ్చు, పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, సువార్త ప్రకటించవచ్చు, ఎన్నెన్నో చేయొచ్చు. కానీ నీ జీవితము, నీ రహస్య జీవితము, నీ హృదయము దేవుని దృష్టిలో నమ్మకమైనదిగా, యథార్థమైనదిగా, పవిత్రమైనదిగా లేకపోతే నువ్వు తిన్నగా నరకానికే పోతావు, కానీ ఇంకెక్కడికి వెళ్ళవు, పరలోకానికి వెళ్ళవు. కాబట్టి అన్నిటికమంటే హృదయాన్ని ముఖ్యంగా మనం కాపాడుకోవాలి. నీ హృదయంలో తలంపులను కాపాడుకో, నీ ఆలోచనలు కాపాడుకో, నీలో పుట్టే కోరికల్ని కాపాడుకో. మానవుడు కోరికల పుట్ట అంటారు. మానవుడు ఏ పుట్ట అండి? చీమల పుట్టలు కాదు, కోరికల పుట్ట. కోరికలు పుడుతూనే ఉంటాయి, కానీ ప్రతి కోరిక కూడా తీర్చుకోదగింది కాదు. ప్రతి ఆలోచన, ప్రతి ఆశ తీర్చుకోదగింది కాదు. అవి దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితిలో ఉంటాయి కొన్నిసార్లు. అందుకని ప్రతిదాన్ని కూడా ప్రభు చిత్తానికి అప్పగించి, ప్రభు నాలో పోస్తున్న ఈ ఆలోచనలు, ఈ కోరికలు, ఈ ఆశలు నీకు ఇష్టమైనవా కావా తెలియచే ప్రభు అని ప్రభువుని అడగాలి. దేవునికి ఇష్టం కానివైతే అవన్నీ విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే దేవుడిని తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ రోజున, ఈ రాత్రి కాలం దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ పరిస్థితి ఎలాగుందో ఒకసారి పరిశీలన చేసుకో. మనందరి యొక్క భవిష్యత్తులో ఎరిగినవాడు, మనందరికి ఒక మంచి ప్రణాళిక దేవుడు వేశాడు. ఒక మంచి భవిష్యత్తు నా పిల్లలకి నేను ఇవ్వాలని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. మనందరి జీవితంలో పైకి తీసుకురావాలనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి మన హృదయాన్ని ఆయనకు అప్పగించుకుందాం, మన భవిష్యత్తును ఆయనకు అప్పగించుకుందాం. ఆందోళన చెందొద్దు, దిగులు పడొద్దు. నువ్వు దేవుని దృష్టిలో నమ్మకమైన వ్యక్తిగా జీవించు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకో. నీకు కావలసిన సమస్తాన్ని కూడా ఈ లోకంలో దేవుడు నీకు చేస్తాడు. ఈ లోకం విడిచిన తర్వాత ఆ నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి రాత్రి కాలమందు ఒక తీర్మానం చేసుకుని ప్రభు సన్నిధిలో మీరు ముందుకు సాగాలని ప్రభుపేట నేను మీకు కోరుతున్నాను. ఆఖరికి ఒక మాట చదివించి నేను ముగించాలని కోరుతున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం మనం చదువుకుందాం. 1 కొరింథీ 16:13. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి, కోపముతో, ద్వేషముతో, అసూయతో, పిల్లరా మోసంతో చేయొద్దు, కానీ యథార్థమైన హృదయంతో దేవుని ప్రేమ కలిగిన వారుగా మనము ప్రతి సత్కార్యాన్ని చేయాలని దేవుడు కోరుతున్నాడు. మెలకుగా ఉండమంటే పాపం చేయకుండా జాగ్రత్తగా ఉండడం అని అర్థం. ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో వాక్యానుసారంగా జీవిస్తూ, విశ్వాసంలో ముందుకు సాగుతూ, దేవుని కొరకు పౌరుషము కలిగి, యోసేపు ఎలాగొన్నాడు చెప్పండి? దేవుని కొరకు పౌరుషము కలిగిన వ్యక్తి. పాపం చేయడానికి ఇష్టపడలేదు, కానీ ఈ రోజున కోరుండి పాపం చేస్తున్నారు. యోసేపేమో పాపం చేయడానికి చూసి పారిపోతే, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు చెప్పండి? కోరుండి పాపం చేయడానికి చూస్తున్నారు, పాపముతో రాజీ పడిపోతున్నారు, లోకంతో రాజీ పడిపోతున్నారు. దేవుని బిడ్డ, రాజీ పడొద్దు. పౌరుషము కలిగి దేవుని కొరకు నిలబడండి. అప్పుడు దేవుడు మీ పక్షంగా నిలబడి మీ పక్షంగా ఆయన కార్యాన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు బలవంతులై ఉండండి. ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయడానికి మీరు సిద్ధపడండి.
ప్రభు తప్పకుండా మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల్ల వంచండి. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉపవాస పూటలు 2వ రాత్రి కాలమందు ప్రభువా ఇదిగో అనేక మంది బిడ్డలు నీ సందుకు వచ్చి నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. వాక్యమైన ఆహారాన్ని వారు ప్రభువా ప్రతి దినము కూడా నీ దాసుల నోట నుండి వింటున్నారు అయా. ఆహారాన్ని, వాక్యాహారాన్ని భుజిస్తున్నారు ప్రభువా. విన్న వాక్యం హృదయాలు నూరంతరంగా ఫలించడానికి సహాయం చేయండి ప్రభువా. భక్తుడు చెప్పినట్టుగా నా శ్రమలను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నా ఆలయంలో నుంచి నా మొరకు ఆలకించి జవాబిచ్చాడని చెప్పిన మాట ప్రకారంగా నీ బిడ్డలు ప్రభువా పరిశ్రమలో ప్రార్థించినప్పుడు విరిగి నలిగిన హృదయంతో, పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధమైన హృదయంతో వారు ప్రార్థన చేసి జవాబు పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. విస్తారమైన అనేకమైనటువంటి మాటల ద్వారాగా, వాక్యం ద్వారాగా నీ బిడ్డలతో మీరు మాట్లాడి ఉన్నారు కాబట్టి యథార్థవంతులై తమ పాపంలో ఒప్పుకొనుచు ఎప్పటికప్పుడు నీ దృష్టిలో ప్రభువా యథార్థమైన వారుగా జీవిస్తూ ప్రభువా నీ దగ్గర నుంచి దీవెన పొందుకోవడానికి సహాయం చేయండి దేవా. ఇంకా జరగవచ్చిన మిగతా కార్యక్రమంలోనూ రేపు పగలు రాత్రి జరుగుతున్న కూడికల్లో కూడా తోడుగుండి సహాయం చేతండి. ఎంతవరకు విత్తబడిన మాట ప్రతి ఒక్క హృదయాల్లో ఫలింపు చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ మాటలో ముగిస్తున్నాను. మా కొరకు కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్.
ఈ రాత్రికాల సమయంలో నాయన నీ దాసుని నిలబెట్టి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు నాయన. నిన్నటి నుండి జరుగుతున్న ఉపవాస కూడికల్లో మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఈ ఉపవాస కూడికలు ఏ నిమిత్తమైతే నువ్వు ఏర్పాటు చేసినావో తండ్రి నాయన, ఆ ఉద్దేశాన్ని మీరు సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి నాయన. ఉదయకాల సమయంలో మీరు నాయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరితో నీ వాక్యం ద్వారా మాట్లాడారు. ఈనాడు కూడా నాయన, ఈ సమయంలో కూడా నాయన మీరు మాట్లాడారు. పాపమును గురించి మాతో మాట్లాడారు తండ్రి నాయన. నాయన మాలో పాపము నాయన మేము నిర్లక్ష్యం చేస్తే మీరు మా మానవి ఆలకించమని మాతో సూటిగా మీరు మాట్లాడావు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మాలో ఎంతమంది అయితే మాలో నాయన మా హృదయములలో పాపమును నిర్లక్ష్యం చేసే స్వభావం ఉంటే ఆ స్వభావం నుండి యేసు మీ నామములో నాయన విడుదల చేయమని అడుగుచున్నాం. పాపానికి నేను దూరంగా ఉండి పరిశుద్ధమైన జీవితము పౌరుషము కలిగి జీవించే కృప మీరు మాకు దయచేసి నడిపించమని అడుగుచున్నాం. పాపము నుండి దూరముగా యోసేపు వలె పరిగెట్టే పరిశుద్ధమైన జీవితాలు జీవించే కృప మీరు మా అందరికీ దయచేయమని అడుగుచున్నాం. మేము పరిశుద్ధంగా తీర్చబడ్డాం ప్రభు. ఆ పరిశుద్ధమైన జీవితంలో జీవించే కృపను మీరు మాకు దయచేసి నడిపించండి నాన్న. రేపు ఉదయకాల సమయములు, రేపు రాత్రికాల సమయం జరుగుతున్న
కూడికంతట్లో మీరు నడిపించండి నాయన. ఈరోజు వర్తమానం ఇచ్చిన ఈ దాసుని కూడా మీరు బలపరిచి నడిపించండి నాయన. ఈ ప్రార్థనలు నడిపిస్తున్న ఈ దైవ సేవకులు మీరు వారి కుటుంబాన్ని కూడా మీరు బలపరిచి నడిపించమని అడుగుచు. ఈ ఉపవాస కూడికల ద్వారా గొప్ప ఉజ్జీవము, పాపము నుండి దూరము నాయన ప్రజల్లో మీరు దయచేసి నడిపించమని అడుగుచు. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం ఆదరణ పిల్లరా చేయన మనందరికీ ఈరోజు దేవుని యొక్క మరి దాసులకు ఇచ్చినటువంటి ఆహారానికి, అలాగనే ఈరోజు తీసుకొచ్చినటువంటి కానుకల వారికి, రేపు జరుగుతున్నటువంటి మరి కార్యక్రమాల్లో రేపు దైవ సేవకులకు ఇవ్వబోతున్నటువంటి ఆహారం సిద్ధపరచు వారికి, రేపు రాత్రికి అందరికీ సంఘ విందు ఘనంగా బలంగా జరగడానికి అటువంటి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించి, అలానే పాడిన పాటలను బట్టి, ఇచ్చిన వాక్యాన్ని బట్టి, మరి చేసినటువంటి వారికి, వాక్యం ఇచ్చినటువంటి వారికి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసునామం సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అలా కాదు బోలో పాట పాడండి.